యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక విశేషమైనటువంటి దేవస్థానానికి రావడం జరిగింది. ఇది పల్నాడు జిల్లాలోని నస్రోపేట పట్టణం, అందులోని వల్లప్ప చెరువు సువిశాలమైనటువంటి ప్రాంతంలో చుట్టూ పొలాలు ఉన్నాయి. అందులో పచ్చని చెట్ల మధ్యన నల్లరాతితో కట్టబడినటువంటి దేవాలయం శ్రీ 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 కేదారేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని దేవాలయాలకి కూడా భిన్నంగా ఉండటం ఇక్కడ విశేషం. ఈ దేవాలయాన్ని చూసినట్లయితే స్వామివారికి పైకప్పు లేకపోవటాన్ని అందరూ గమనించవచ్చు. ఈ దేవాలయంలో పైకప్పు లేకుండా ఉండటానికి గల కారణాలు కూడా 2 మాటల్లో చెప్తాను మీకు. తాముగా స్వామివారిని అభిషేకించుకోవటానికి వీలుగా ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ కాకుండా వాయు ప్రతిష్ఠ చేయబడ్డది ఈ దేవాలయం. మరి ఇక్కడ అర్చకుడు నూతలపాటి పవన్ కుమార్. ఇతను ఒక ఇంజనీరింగ్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి దాని నుంచి మరలి ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినటువంటి నూతలపాటి పవన్ కుమార్ అద్భుతంగా విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి దేవాలయంలో విశేషంగా ఎప్పుడైనా సరే రోజు రుద్రాభిషేకం అనేది ఏకరుద్రం అనేది చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏకాదశి రుద్రాభిషేకం ఉదయం మరియు సాయంత్రం 2 పూట్ల శివునికి 22 సార్లు రుద్రాభిషేకం చేయటం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. అందులో కూడా ఒక ఇంజనీరింగ్ ఎంప్లాయీగా ఉండి కూడా ఈ రంగంలోకి వచ్చి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి పూజలను నిర్వహిస్తున్నటువంటి పవన్ కుమార్ ఎంతైనా అభినందనీయుడు. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలని కోరుకుంటున్నాను. ఇది పల్నాడు జిల్లా నస్రోపేట పట్టణం వల్లప్ప చెరువు సువిశాలమైనటువంటి ప్రాంతం. ఈ దేవాలయం బరంపేట నుంచి ఒక రూట్ ఉందండి. బరంపేట నుంచి బైపాస్లోకి వెళ్ళి పల్నాడు రోడ్డు వెళ్ళే బైపాస్ రోడ్లోకి వెళ్తే రైట్ సైడ్న ఈ దేవాలయం ప్రాంతం ఉంటుంది. అలానే పల్నాడు రోడ్లో నుంచి వచ్చినట్లయితే రెడ్డి కాలేజీ పక్క రోడ్లో గుండా కాసు కన్వెన్షన్ హాల్ మీద గుండా వచ్చేస్తే ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ కేదారేశ్వర స్వామి దేవస్థానం, అక్కడ గోశాల, అందులోని లక్ష్మీ కుబేర గణపతి, రాజా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా దేవతలంతా కూడా మనకి దర్శనమిస్తారు. చక్కని పంట పొలాల మధ్యన చల్లని వాతావరణంలో ఉంటుంది. ఇది ప్రొద్దున్నే కానీ లేదా సాయంత్రం వేళల్లో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ కనిపించేది యజ్ఞశాల, ప్రత్యేకంగా కట్టబడ్డది యజ్ఞశాల. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందినటువంటి దేవాలయం. 2 years అయింది ఇది ఏర్పాటు చేసి. చక్కని పచ్చని చెట్ల మధ్య వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం. భక్తులు దర్శనం చేసుకొని హాయిగా అక్కడ కూర్చొని మనశ్శాంతిగా స్వామిని ధ్యానించుకోవడానికి మంచి ప్రాంతం ఇది. దేవాలయంలోకి ప్రవేశించాం. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా లక్ష్మీ కుబేర గణపతి కనిపిస్తాడు. అంటే 3 దేవతల సమ్మిళిత రూపం. ధనం, ఐశ్వర్యం, విజయం మరియు మంచితనానికి సంకేతం. హిందూ మతంలో సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం కారపురాలు లక్ష్మి. ధనంకు అధిపతి కుబేరుడు, విజయానికి అధిపతి గణేశుడు. అది ఈ స్వామి యొక్క విశిష్టత. అందరూ తొలిగా స్వామిని విఘ్ననాయకుణ్ణి మొక్కుకుంటారు. లక్ష్మీ కుబేర గణపతి అద్భుతమైనటువంటి దర్శనం స్వామివారిది. ఆ తరువాత ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగదేవతల పూజలో ముఖ్యంగా కనిపిస్తాడు. సర్పం కుండలిని శక్తిని జాగృతం చేసే దేవతగా కూడా కొలవబడతాడు. భక్తులకి శత్రుబాధల నుండి, నాగదోషాల నుండి కాపాడతాడు. అలాగే సర్పరూపంలో దర్శనం ఇవ్వటం వలన భయం తొలగి విశ్వాసం పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఆ తర్వాత మనకు రాజా గణపతి దర్శనమిస్తాడు. ఎక్కడ వినలేదే రాజా గణపతి ఏమిటి అని అనుకోవచ్చు. కానీ మహాగణపతిని గణానాం త్వాం గణపతిం వహామహే అనే వేదమంత్రం ద్వారా ఆయన్ని అన్ని గణాలకు అధినేతగా భావిస్తారు, ఆరాధిస్తారు.
ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎదురుగా కీర్తి స్తంభం మనకు కనిపిస్తూ ఉంటుంది. వెనక రాజుల కాలంలో కూడా ఇటువంటి కీర్తి స్తంభాలని ఏర్పాటు చేసేవాళ్ళు. ఎదురుగా శివుని యొక్క త్రిశూలం, శక్తి ఆయుధం మనకి దర్శనమిస్తుంది. వెనక కీర్తి స్తంభంపై సుబ్రహ్మణ్యేశ్వరుడు, తర్వాత అతని సోదరుడు విఘ్నరాజు అయినటువంటి వినాయకుడు. ఇప్పుడే చెప్పుకున్నాం వారి గురించి. ఆ తర్వాత వీరభద్రుడు దర్శనమిస్తాడు. దక్షయజ్ఞ సమయంలో శివుడి కోపంతో తన జటాజూటం నుంచి ఒక పాయ నేలపై కొట్టగా ఉద్భవించిన వాడే వీరభద్రుడు. అమోఘమైనటువంటి శౌర్యం కలవాడు. ఆ తర్వాత రాజాశ్యామల మహాత్రిపుర సుందరీదేవికి ఒక రూపం తల్లి. దర్శనం ద్వారా విద్య, వాక్కు మరియు తత్వజ్ఞానం కలుగుతుంది. విద్యార్థులు తప్పకుండా శ్యామలా దండకంతో ఈ తల్లిని పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కీర్తి స్తంభంపై నలుదిక్కుల నలుగురు దర్శనమిస్తుంటారు. ఆ తర్వాత ఈ కీర్తి స్తంభంపై బీజాక్షరాలు కూడా లిఖించబడి ఉన్నాయి. నల్లని రాయితో ఈ స్తంభాన్ని ఏర్పాటు చేసి, కీర్తి స్తంభం తర్వాత మనకు ఒక తోరణం వల్లే కనిపిస్తుంది, రాతి తోరణం. అది గంటా స్తంభం అంటారు. దానిపై నవదుర్గల్ని చక్కగా ఏర్పాటు చేశారు, మహాశక్తివంతమైనటువంటి దేవతలను. మరొక ప్రక్క గంటా స్తంభంపై దశావతారాలు ఒక్కచోటే చక్కగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనవతారం, పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బలరాముడు, కల్కి ఇలా ఒక్కచోటే అద్భుతమైనటువంటి దర్శనాలని కల్పించినటువంటి మహానుభావులకి వందనం చెప్పుకోలేక ఉండలేము. మరొక వైపు దత్తాత్రేయుడు, వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు. ఆ ప్రక్కన ప్రసన్నాంజనేయుడు, వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు మరియు గ్రహదోషానికి సంబంధించిన మంత్రాలు. దానిపై గ్రహదోషానికి సంబంధించినటువంటి బీజాక్షర మంత్రాలు లిఖించబడి ఉన్నాయి. హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారేశ్వరలింగం. స్కాంద పురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగ మహిమను గొప్పగా వర్ణించింది. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. హిందూ ధర్మంలో అత్యంత మహత్తరమైన శక్తి కలిగినవాడు ఆయనే యోగేశ్వరుడు, యోగ సాధనకు ప్రతీక. శాంతంగా మెదిలే తపస్విగా లోకానికి ఆధ్యాత్మికతను నేర్పిన గురువుగా నిలిచాడు. జనులంతా కూడా మహాదేవుడు, నటరాజుడు, పశుపతినాథుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, బోళాశంకరుడు ఇలా అనేక విధములైన నామాలతో స్మరించుకుంటారు, ధ్యానించుకుంటారు. భక్తుల పట్ల దయగలవాడు. భక్తి శుద్ధంగా ఉంటే చాలు, వెంటనే ప్రసన్నుడవుతాడు. భక్తుల పట్ల దయగలవాడు. సముద్ర మథనం సమయంలో వచ్చిన
హాలాహలాన్ని మింగి ప్రపంచాన్ని రక్షించినవాడు ఈ మహాశివుడు. అటువంటి మహమాన్వితమైనటువంటి ఆ పరమశివుడు నెలకొన్న ప్రాంతమే ఈ కేదారేశ్వర దేవస్థానం. అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఒక్క చెంబు నీళ్లు పోసి నమస్కరిస్తే పరవశించిపోయేవాడు భోళాశంకరుడు. प्रसन्ना भरता भवन्तु पूर्वसङ्कल्पानुसारेण केदारेश्वर स्वामी देवता दृश्य केदारेश्वर स्वामी देवता प्रीतये श्रीकोटिगोत्रोद्भवस्य आयुष्प्रवणस्य స్వామివారికి భక్తులంతా కూడా ఒక చెంబు నీళ్లు పోసి నమస్కరించి తమ కష్టాలు బాధలు అన్నీ కూడా భోళాశంకరుడికి విన్నవించుకుంటారు. ఆ ఆచ్ఛాదన లేని భగవంతుడి చుట్టూ 12 స్తంభాలున్నాయి. ఆ 12 స్తంభాలపైన విశేషమైనటువంటి 12 జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే చుట్టూ కూడా 12 రాసులు, ఆ రాసుల కింద బీజాక్షర మంత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఏ రాశివారు ఆ బీజాక్షరాన్ని, అంటే వేదం మొత్తం అందరు చదవలేరు, ఆ వేదం నుంచి ఉద్భవించినటువంటి ఆ బీజాక్షరాలను గనక జపిస్తే వారికి మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. అయినప్పటికీ కూడా మన శర్మగారు, పవన్ కుమార్ శర్మ గారు చక్కగా అలంకారం చేశారు మనందరి కోసం. చక్కని దర్శనాన్ని మనం చేసుకుంటున్నాం. నంది శృంగముల మధ్య నుంచి పరమాత్ముణ్ణి దర్శించటం అనేది మహద్భాగ్యం. అటువంటి దర్శనాన్ని నాతో పాటు మీకు కలిగిస్తున్నా. నంది శృంగముల నుండి శివుణ్ణి దర్శించటంలో ఒక ఆధ్యాత్మిక భావన, శ్రద్ధ ఉంది. నంది శివుని ఆత్మీయ భక్తుడు. అతడు ఎల్లప్పుడూ శివుని ఎదురుగా ఉంటాడు. దీనర్థం భక్తుడి చూపు కూడా శివునిపై లగ్నం అయి ఉండాలని. అలాగే ఇలా దర్శించటం శుభప్రదంగా భావిస్తారు. నంది కొమ్ముల మధ్యగా దర్శించటం నిశ్చలమైనటువంటి ధ్యానం, ఏకాగ్రత పొందుటకు మార్గంగా ఉంది. 11 రుద్రాభిషేకాలు 22 సార్లు పల్నాడు జిల్లాలో జరగటం ఇదేనేమో అనుకుంటున్నా. ఈ దేవాలయంలో కేవలం భక్తి ప్రధానం మాత్రమే. ఈ స్వామి రుద్రకోటేశ్వరుడు, అంటే పేరులోనే రుద్ర మరియు కోటేశ్వరుడు నామాలు ఉన్నాయి. ఎక్కడో వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి కొంత అర్చనకి నోచుకొని స్వామిని ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా ప్రతిష్ఠ చేశారు. రుద్రుడు అనేది శివుని ప్రాచీన రూపం. రుద్రుడు త్రిలోకాల్ని సంరక్షించేవాడు, అవసరమైతే వినాశనం చేసేవాడనే అర్థం. మంత్రశాస్త్రంలో, తంత్రోపాసనలో ఈ రూపానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ స్వామిని ధ్యానిస్తే ఆరోగ్యం, ధనం, శాంతి, సమస్యల నుండి విముక్తి లభిస్తాయి. కోటేశ్వరుని లింగార్చన ద్వారా అపారమైనటువంటి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ స్వామిని ధ్యానించి అభిషేకించి అందరూ కూడా ధన్యులు కావాలని కోరుతున్నాను. దేవాలయం వెనుక భాగానికి వస్తే ఇక్కడ
చక్కని గోశాల నిర్మాణం జరిగి ఉంది. ఆ గోవుల్ని చూసుకుంటూ గోపబాలుడు చక్కని మురళీ వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు. అక్కడ గోవులకి చక్కని బెడ్స్, రబ్బర్ షీట్స్ వేసి ఎంతో పరిశుభ్రంగా ఉంచుతూ వాటికి మంచి ఆహారాన్ని అందిస్తూ వాటిని చూసుకోవటానికి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు వర్కర్లను కూడా పెట్టి శ్రద్ధగా చూస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. కృష్ణపక్షం మొదలైన దగ్గర నుంచి సంకట చతుర్దశికి సాయంత్రం అభిషేకం, గణపతి హోమం, కృష్ణపక్ష షష్ఠికి సాయంత్రం అభిషేకం, మూలమంత్రాలతో గణపతికి హోమం జరుగుతుంది. కృష్ణపక్ష త్రయోదశి నాడు నందీశ్వరుడికి, కృష్ణపక్షలో కాలభైరవుడికి కూడా ఇవి జరుగుతూ ఉంటాయి పూజలు. కృష్ణపక్షంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయని, ఇలా చేయటం వల్ల బలాన్ని పుంజుకుంటుందని చెప్తారు. ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయటానికి సలహా ఇచ్చినటువంటి గురువులు కిరణ్ కుమార్ శర్మ గారని ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ దేవాలయాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మేడపాటి బాలసత్యనారాయణ రెడ్డి గారు, మేడపాటి ప్రసాదరెడ్డి గారు, మేడపాటి రమారెడ్డి గారని ముగ్గురు కూడా సోదరులు. వారి యొక్క ఆధ్వర్యంలోనే ఇవి నడుస్తూ ఉంటాయి. ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి దీన్ని ఏర్పాటు చేశారు. చిలుకూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానం చూసాం, మరలా అటువంటి దేవాలయం ఇక్కడ కనిపించింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. కేవలం ప్రజల కోసం కాకుండా భగవంతుడి కోసం అర్చించే అర్చకులే అక్కడ ఉంటారు. ఎక్కడా హుండీ ఉండదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇటువంటి అద్భుత దర్శనం చేసుకున్నందుకు ధన్యుణ్ణయ్యాను. మీ అందరికి కూడా ఈ యొక్క స్వామి కృప ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు.